తాగునీటి కోసం మహిళలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. కొంతకాలంగా స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్లు వేయాలని మా చుట్టూ తిరిగిన ఎమ్మెల్యే వివేక్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే బోర్లు వేయిస్తానన్న వివేక్ ఒక్క బోరు కూడా వేయించలేదని మండిపడుతున్నారు. తమ సమస్య తీర్చకపోతే ప్రజాభవన్ ముట్టడికి కూడా వెనుకాడబోమని పీఓడబ్ల్యూ మంచిర్యాల జిల్లా నాయకురాలు మద్దెల భవానీ హెచ్చరించారు. చెన్నూరు మండలంలోని తాగునీరు సమస్య కోసం మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. మరి బావరాపేట శివార్లో మరి ఏదైతే 11 నెలల క్రితంలో 11 నెలలు అవుతుంది అక్కడ వేసుకున్నటువంటి గుడిసెలకు ఎలాంటి పరిష్కారం లేదు. అదేవిధంగా తాగడానికి వాటర్ సమస్య ఎక్కువ ఉన్నది, వాటర్ లేవు, మొత్తానికి తాగునీరు కూడా లేదు. స్థానిక ఎమ్మెల్యే మరి అన్నగారిని వివేక్ అన్నగారిని గడ్డం వివేక్ అన్నగారిని మేము ఎమ్మెల్యే గారు రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తాగునీరు సమస్య పైన మా పోరాటం. ఇక్కడికి రావడానికి కారణం తాగడానికి వాటర్ లేవు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము మా బాధ తెలియజేయడానికి వాళ్ళు మమ్మల్ని ఐఎఫ్టీ పార్టీని సంప్రదించడం జరిగింది. ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరినీ తీసుకొని ప్రగతి భవన్ చేరాల్సి వస్తుంది ఈ నీటి సమస్య మీద అని చెప్పేసి మేము ఈ స్థానిక ఎమ్మెల్యే మరి వివేక్ అన్న గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. అన్న ఖచ్చితంగా మీరు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓటు వేసినాం కాబట్టి మేము అడిగేటువంటి బాధ్యత మాకు ఉన్నది. మరి ఈ కాన్స్టిట్యున్సీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా కూడా నిరుపేదల కష్టాలు పట్టించుకోవట్లేదు. మరి ఖద్దరు బట్టలు వేసుకొని తిరిగినటువంటి వాళ్ళు ఎంబడుండి తిరిగినటువంటి వాళ్ళు సంపాదించుకుంటున్నారు కాబట్టి మరి నిరుపేదలకు మాత్రం న్యాయం జరుగుతలేదు. వాళ్ళకు తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అని చెప్పేసి